మామ ఒక ముచ్చట చెప్తున్నా, ఇది బాగా యాద పెట్టుకోవాలి మామ. ఏంటంటే అది భారతదేశం కంటే ముందు జంబూద్వీప దేశం ఉండేది. ఆ జంబూద్వీప దేశాన్ని పరిపాలించింది ఆదిజాంబవుడు. ఆ ఆదిజాంబవుడు 150 సంవత్సరాలు బతికిందంట. ఎట్లా పాసిబుల్ అయింది? ఈ దేశాన్నే పరిపాలించినటువంటి ఆదిజాంబవుడు రాజు, ఆ రాజు 150 సంవత్సరాలు ఎట్లా బతికిండు? ఎట్లా పాసిబుల్ అయింది? ఇది ఇస్ నాట్ ఎ జోక్, ఇది రియల్ గా చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ ఒకసారి గుర్తు చేద్దామని. ఇది కూడా మన దాంట్లో ఒక భాగమే. ఆ రాజు ఆదిజాంబవుడు 150 సంవత్సరాలు బతికిందంటే అది మామూలు విషయం కాదు. కానీ కనీసం మనము అందులో 100 సంవత్సరాలు కాకపోయినా సరే కానీ ఒక 70 నుంచి 80 సంవత్సరాలన్నా మనం గట్టిగా బతకాలి, గట్టిగా ఉండాలి. ఎట్లా మరి? ఎట్లా అవుతుంది అది? ఒకసారి మీరే బాగా ఆలోచించండి. అరే, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆదిజాంబవుడు, ఆ ఆదిజాంబవుడు 50 సంవత్సరాలు బతికిండు. ఆయన డిఎన్ఏ మనది, మనం వారసులము. మనం ఎందుకు బతకలేము? బతకాలి, కోరిక పెట్టుకోవాలి. ఏం కోరిక అంటే, మనము ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, నీ తినే ఆహారంలో కొద్దిగా తగ్గించుకుంటూ, నీ ఆరోగ్యం కాపాడుకుంటూ 1 గంట నుంచి 1.5 గంటల వరకు నీ ఎక్సర్సైజ్ చేయి, డైలీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, 60 సంవత్సరాలు వచ్చినా సరే కానీ నువ్వు 25 సంవత్సరాల లోపల ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీ ఫ్యామిలీ కోసం ఇదంతా, మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ బాగుండాలని కోసం ఇదంతా నేను చెప్పేదంతా. గవర్నమెంట్ వచ్చే ఏవైతే ఉంటాయో పింఛన్లు కానీ ఇంకోటి కానీ, ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే, మన దాంట్లో అవ్వలు కానీ తాతలు కానీ వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే మన పింఛన్ కోసం మనం బతలేం కదా, పింఛన్ కోసం మనం బతకొద్దు కదా మనిషి. మన 60 సంవత్సరాలు వచ్చే లోపల మనం పోతే, పింఛన్ కోసం పోతే మన మెడలు పట్టుకొని బయటికి నెంటాలి. ఎందుకు? అరే, నువ్వు మన చూస్తే మంచిగా ఉన్నావు కాబట్టి నీకెందుకు పింఛని అనేటట్టు మనం తెచ్చుకొని మనం ఇలా ఫిట్గా ఉంటే మన పిల్లలు కూడా అదే విధంగా ఫిట్గా ఉండి అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతారని నా యొక్క ఆలోచన ఇది. ఓకేనా? కనీసం ఈ వీడియో చూసి కొద్ది మంది అన్న ఆరోగ్యంగా ఉండి ఫిట్గా ఉండి అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే మామ, థ్యాంక్ యూ.